అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి, ఇచ్చంత్రాలు, వైరల్ అయితున్న వీడియోలు ఇట్లా తీరు తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లయి తయారుగున్నాయి. చలో సుషిద్దాం పార్రి. అంతకంటే మొదల హెడ్‌లైన్స్. అక్కినేని కుటుంబం మీద సురేఖకేసింది అబండాలు. మంత్రి మీద గరమైతున్న జనాలు. షాప్ ఓపెనింగ్ కు పోయిన హీరోయిన్ కు తప్పిన గండం. కొంతమంది స్టేజ్ ఎక్కిండ్రంటే ఆళ్లకు దండం. సురేఖక్క మీద నాగార్జున సారేస్తాడట పరువు నష్టం దావా. అక్కినేని కుటుంబానికి ఉన్నది అది ఒక్కటే తోవ్వా. ఇప్పుడు అవుతున్న పంచాయతీ చూస్తుంటే రాజకీయాలలో హుందాతనం అనేది బూతు మాట అయిపోయింది. సినిమాలను ఎవ్వలైనా ఏమైనా అనొచ్చు అనుకుంటుర్రో ఎట్లను రాజకీయం లీడర్లు. గ్రామల్ ఫీల్డ్లు ఉన్నారు, గలీజ్ మాటలన్నా పడతారు. సినిమాలను అంటే అడిగేటోళ్ళు ఉండరు. ఆల్కా తక్కువ చేసి ఏమన్నా అనుకోవచ్చు అన్నట్టే మాట్లాడుతుండ్రు కొందరు రాజకీయం లీడర్లు. సాటి మహిళ అన్న సోయన్ ఉండాలే కదా, అది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరన్నా మెచ్చుతారా? ఇగో ఇట్లా పార్టీకే పతర పల్సగా అవుతుంది. నోరు చేసే అఘాయిత్యానికి ఈపు దెబ్బలు తింటుందన్నట్టు నోట్ల మాటలు కంట్రోల్ లేకుంటే మొదటికే మోసం అవుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద పదవులున్నోళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. గద్దెల మీద కూర్చొని గంటల కమలం సొల్లు మాటలు చెప్పుకున్నట్టు ఏది పడితే అది బాధ్యతయుతమైన పదవులున్నోళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏమన్నా నిలువ ఉంటుందా? ఇప్పుడు కొండా సురేఖక్క మాటలు ఇన్నోళ్ళంతా గదే మాట అంటుర్రు. సమంత మీద, నాగార్జున సార్ మీద సురేఖక్క చేసిన మాటలు మంటలు ఉట్టిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటై ముక్త కంఠంతో ఖండిస్తున్నది. అటు కాంగ్రెస్ కూడా సమర్థించుకోలేనంత ఇరుక్కున పడ్డట్టు అయిపోయింది. మహిళా విక్టిమ్ గా తనను తానే పోర్ట్రే చేసుకుంటున్న సురేఖ గారు చేసిందేంది అన్నట్టు సాటి మహిళ నటి మీద లేనిపోని అబండాలేసి మీరు చేసిందేందక్క, ఓ కుటుంబాన్ని నడి బజార్లకు గుంజిండ్రు. కష్టపడి పని చేసుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి బతుకుతున్న ఒక మహిళ క్యారెక్టర్ ను నలుగుట్ల నాదాన్ చేసిండ్రు. ఇది మీకు సమంజసమేనా అని నెటిజన్ల నుంచి సోట్లు పెడుతుండే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్ లో పడిపోయింది. అటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సారు సినిమాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సురేఖ సారి చెప్పింది కాబట్టి ఇంతటితోని ఇడిచేయుండ్రి, లొల్లి పెద్దగా చేయకుండ్రి అని చెప్పుకొచ్చిండు. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. సో ఇవన్నీ జరిగిన పినమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. మరి అదే ముచ్చట మీద మీ పార్టీలకు కూడా చెప్పొచ్చు కదా సార్. మనకు ప్రతిపక్ష పార్టీలకు 100 ఉంటాయి. మనం ఎన్నన్నా అనుకుందాం గాని ఆడోళ్ళ జోలికి పోవద్దు, అలా నడిమిట్లకు దేవద్దు అని సుద్దులాలకు కూడా చెప్పాలి కదా. పవర్లున్నాం కదా అని ఏది పడుతుంది మాట్లాడితే ఎవరైనా మెచ్చుతారా అని కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద గరమైతుండ్రు సోషల్ మీడియా నెటిజన్లు. ఎప్పుడైనా సరే మోయలేనంత బరువు ఎత్తుకోవద్దని చెప్తుంటారు. ఎందుకంటే మోయలేనంత బరువు ఎత్తుకుంటే ఎల్లెంకల వాడు ఖాయమైతుంది కాబట్టి. అది బతుకు మీద అయినా బయట వేసిన స్టేజ్ మీద అయినా సరే మోయలేనంత బరువేస్తే ఏమైతుందో చూడురోసారి. అయ్యయ్యో ఎంత పని అయిపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అని గెస్ట్గా పోయిన పాపానికి పాపం దావుఖాన్ల బెడ్ ఎక్కే పరిస్థితి అయింది కదా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సక్కకు. తొర్రూరు కాడ కొత్తగా కాసం షాపింగ్ మాల్ ను ఓపెనింగ్ చేసిండ్రు. ఆ కార్యానికి సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ ను రిబ్బన్ గుంజ పిలిచిండ్రు. అట్లనే నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సక్క కూడా పోయింది. ఇక మాల్ ఓపెనింగ్ చేసే ముంగట స్టేజ్ మీద పెట్టిన కార్యంలా గెస్టులే కాకుండా ఎంబడొచ్చినోళ్ళు, సూడొచ్చినోళ్ళు, తొవ్వెంటి పోతున్నోళ్ళు కూడా నిలబడే వరకు స్టేజ్ బరువు అసకయ్యి అమాంతం కూలిపోయింది. పాపం స్టేజ్ మీద ఉన్న జాన్సక్క అట్లనే కూలబడ్డది. మంది మీద పడే వరకు అక్క కాలు ఇరిగిపోయింది. ఎంబడే ఆడున్నోళ్ళు తలోష చేసి అక్కను మోసుకపోయి కారెక్కి దావకానకేసుకపోయినరు. నయం హీరోయిన్ ప్రియాంక మోహన్ కు ఏం కాకుండా అవతల పడ్డది. బౌన్స్లర్లు భద్రంగా ఆమెను పక్కకు తీసుకుపోయినరు. ఇట్లా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యం పెట్టుకున్నప్పుడు స్టేజ్ లేస్తే ఉమ్మయ్య డక్కయ్య అందరు ఎక్కుతారు. బర్వాసక అవేమో గిట్ల కూల్తాయి. పాపం జాన్సక్క పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయిపోయింది. మనల్ని ఎవరన్నా ఒట్టొట్టిగా తిడితే ఎంత బాధ అవుతుంది, ఎంత రేషం వస్తుంది. వాళ్ళ మీదికి లొల్లికే పోతాం. మొగోళ్ళు అయితే గల్ల పట్టి గుంజి కొడతారు. అదే ఆడోళ్ళు అయితే షిగలు పట్టి మెడ షింపులు ఇరుస్తారు ఎవ్వలైనా.
తన్నుకున్నాక ముచ్చట తర్వాత ఏమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి పోయి చూసుకుందామంటారు. కానీ మాటలు మాట్లాడి బద్నామేస్తే మామూలు జనం రియాక్షన్ గిట్లుంటది. మరి సినిమాలను ఎవలేమన్నా ఏం చేయరని అసమర్థులు లెక్క భావించి వాళ్ళ మీద బండలేస్తే మంచిదేనా చెప్పుండ్రి. నాగార్జున సార్ మీద కొండా సురేఖక్క మాట్లాడిన మాటలిన్న అక్కినేని అభిమానులే కాదు, అన్నం తింటున్న మనిషి అనే ఎవ్వలైనా కూడా అగ్గై మండుతుర్రు. మామూలు జనాలకే ఆమె మాటలిని మనసుల కలుక్కుమంటుంది. ఇంత దిగజారి ఎట్లా మాట్లాడుతుర్రు మంత్రి పదవి ఉన్నోళ్ళు అని చీదరైతుండ్రు. మరి మామూలు జనాలకే గట్ల అనిపిస్తే ఆమె మాటలిన్న నాగార్జున సారు సమంత మేడంకు ఎట్లుండాలే? వాళ్ళకెంత గుండె వలిగినట్టయితది? సురేఖక్క మీద ఎవడో ఫోటోను మార్ఫింగ్ చేసి పెట్టిండనే అంత బాధ అయింది. 2 రోజులు అన్నం తినలేదని చెప్పింది. మరి నువ్వు అన్న మాటలకు నాగార్జున, సమంత, చైతన్యలకు ఎట్లుండాలి అని నెటిజన్లంతా కూత కుతుడుకుతుర్రు. ఖచ్చితంగా సురేఖక్క మీద న్యాయ పోరాటం చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తుండ్రు. దీంతో నాగార్జున సార్ దగ్గరోళ్ళు కూడా ఊకుంటే ఉత్తోడనుకుంటారు. ఊకుకే మన మీదనే బండలేస్తారు. మనం తగ్గ ఫర్ జవాబిచ్చి అందరి నోళ్లు మూపించాలి, ఇంకోసారి మన జోలికి రాకుండా చెయ్యాలి అని సలహాలు ఇస్తుర్రట. దీంతో నాగార్జున సార్ కూడా మంచి వకీల్ను బట్టి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపి పరువు నష్టం దావేసి కోర్టుకీడ్చే పనులుండని తెలుస్తుంది. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాడు. ఆడికించి హైదరాబాద్ రాగానే ఆ పని చేస్తాడని అంటున్నారు అభిమానులు. నిజమే. ఈ నడుమ యూట్యూబ్ ఛానళ్ల కాడ నుంచి రాజకీయ లీడర్ల దాకా అందరు గుట్టుగా బతుకుతున్న సినిమాలను బజాట్లకు గుంజుతుర్రు. ఇక్కడేదో రాజకీయ లీడర్లు సుధపూసలైనట్టు ఇంగోగల్ దిక్కు ఏలు చూపిస్తుండ్రు అని ఇవన్నీ చూస్తున్న నెటిజన్లు భాగభాగం అంటుర్రు. చూడాలిగా ఈ పంచాది ఏడుదాకా పోతుందో. జోడో యాత్రల రాహుల్ గాంధీ సార్ నినాదం ఏంది? విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అనే నినాదంతోటే ఓట్లకు పోయిండ్రు. ఆ నినాదమే ఇవాళ తెలంగాణ, కర్ణాటకల కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. మరి అంత మంచిగా పార్టీ నినాదం ఉంటే లీడర్లు మాత్రం ప్రేమ దుకాణంలో విద్వేషం అంగడి తెరిచిండ్రని అంటుర్రంతా. ఈగురంగా ఇల్లాలుకొస్తుంటే వెనకకెంచి పొక్కిలు చేసుకుంటూ వస్తున్నట్టు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ కథ. రాహుల్ గాంధీ సారు, సోనియా మేడంలు పార్టీని పవర్లకు తెచ్చేందుకు కష్టాలు పడుతుంటే ఆ కష్టాన్ని బూడిదల పోసే పన్నీరు చేస్తున్నట్టే అనిపిస్తుంది అలా పార్టీలో కొంతమంది లీడర్లను చూస్తుంటే. తెలంగాణలో అదృష్టం బాగుండి టైం కలిసొచ్చి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత కలిసొచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని నిలుపుకునే సూచనలు అయితే కనబడతలేవు లీడర్ల శాస్త్రాలు చూస్తుంటే అని చాలా మంది కాంగ్రెస్ అభిమానులే నిట్టూరుస్తుర్రంటే కథ ఎట్లుందో చూడుర్రి. ముందెనక చూడకుండా లీడర్లు నోరు జారుడు కాంగ్రెస్ కొంపకు ఎసరు తెస్తుంది అంటుండ్రు పొలిటికల్ మేధావులు కూడా. పార్టీకి కూడా లీడర్ల మీద నియంత్రణ లేదా ఎట్లా? ఎవ్వరు పడితే వాళ్ళే ఏది పడితే అది వాగితే పార్టీ పతార పబ్లిక్ ల పల్సగా అవుతుందా, చిక్కగా అవుతుందా అని చూసుకునే రీతి కూడా లేకుండా ఎట్లా అని సగటు కాంగ్రెస్ అభిమాని కూడా బాధపడుతుండట. మొన్నటికి మొన్న షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డిని తిట్టిన మాటలే గాని, నిన్న కొండా సురేఖక్క కేటీఆర్ను, నాగార్జున, సమంతను తిట్టిన మాటలే ఎవ్వరు మెచ్చుతలేరు. ప్రతిపక్షాన్ని ఇరికిద్దామని పోయి కాంగ్రెసే ఇరికినంత పని అయిపోయింది. ఉల్టా జనాలతోని సొట్లు పెట్టించుకునుడు అవుతుంది. రాహుల్ గాంధీ సారేమో బీజేపీల ట్రోలింగ్ మీద పోరాటం చేస్తుండు. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం అని నినాదంతో పార్టీ పతార వెంచే పని చేస్తుండు. కానీ కింది స్థాయి లీడర్లేమో కాని మాటలతోని ప్రేమ దుకాణం, విద్వేషపు అంగళ్ళు తెరుస్తుండ్రని బాధపడుతుర్రు కాంగ్రెస్ పార్టీని అభిమానించేటోళ్ళు కూడా. ఎంత పెద్ద కొలువులున్నా కొందరాల పానాల కంటే ఎక్కువ ఏది కాదు అని ఓ 4 రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా పనులకి ఎక్కుతారు. ఇక రాజకీయ లీడర్లు అన్నప్పుడు ఇరాం లేకుంటే ఏదో ఒక పని పడుతూనే ఉంటున్నాయి. ఎంత తీరిక చేసుకొని పానం గురించి ఆలోచన చేద్దామన్నా టైం ఉండదు. కానీ ఏం చేస్తారు, తప్పదు కదా, లేకుంటే పానం చూస్తవుతుంది. నేను ఏ లీడర్ గురించి మాట్లాడుతున్నానో ఈ పాటికి సమజైందనుకుంటా. తిరుపతి ఎంకన్న లడ్డులా జంతువుల కొవ్వు కాల్చి కల్తీ అయిందన్న ముచ్చట ఏమంట బయటికెళ్ళిందో ఆ పంచాయతీకి పడదపడతనే లేదు. దాని మీద చంద్రాల్ సారు, పవన్ సారు, ఇంకొంతమంది లీడర్లు అందరు గట్టిగానే గుస్సా అయ్యిర్రు. దాని గురించి పవన్ సారు ప్రాయశ్చిత్త దీక్ష కూడా షురూ చేసిండాయే. ఆ దీక్ష 11 దినాలు సాగి ఇయాల ఒడిచింది. నిన్న 2 బిడ్డలను దొలుకొని తిరుపతి ఎంకన్న మెట్లెక్కి దర్శనం చేసుకొని దీక్ష విరమించిండు. అంత మంచిగానే ఉంది కానీ పవన్ సార్ పానమే మంచిగా లేదట. ఇప్పటికే జ్వరంతోని బాధపడుతున్న డిప్యూటీ సీఎం నిన్న మెట్లెక్కినాక ఇంకెక్కువ సుస్తయిండట. అందుకే తిరుపతి కొండ మీదనే వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. కానీ ఎంత జ్వరంతోనున్నా లేవకుటున్నా గాని పని అంటే పనే, ఏమన్నా డెడికేషనా అంటారు పవన్ సార్ పట్టుదల గురించి ఇన్నోళ్ళంతా. ఎందుకంటారా, పానం బాలేకున్నా గాని ఇవాళ సాయంత్రం తిరుపతిలో పెట్టిన వారాహి సభకు ఆయన వస్తాడని పాటోలు చెప్పిర్రు. ఇక ఈ సభలో వారాహి డిక్లరేషన్ అంశాల గురించి మాట ముచ్చట నడుస్తుందట. అందుకే అంటారు కావచ్చు ఆయనను ట్రెండ్ ఫాలోగాడు సెట్ చేస్తాడని. ఏమంటారు? సుషరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.